దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? నోవాహు మొదటిగా, రెండోది, మూడోది నోవాహు. ఈ నోవాహు గురించి మనం ఆలోచించి చేసినట్లయితే కనుక ఈ నోవాహు ఎలా ఉన్నాడు తెలుసా? తన ఒక్కడి కోసమే కాదు, తన ఒక్క పరిస్థితులే కాదు. నోవాహు గురించి చెప్పబడే మాట ఏంటి తెలుసా? నోవాహు విశ్వాసమును బట్టి. ఎవరండి? నోవాహు. ఈ ముగ్గురులో ఎవరికైనా విశ్వాసం లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరిలో కూడా విశ్వాసం ఉందా లేదా? కొంతమందికి ఉందా? అందరికి ఉందా? చెప్పండి, నాకు ఉంది విశ్వాసం అని చెప్పండి. వస్తుంది ఉంటుందా? ఎంతమందికి ఉంది విశ్వాసం? చేతులు ఎత్తండి. చేస్తాడు విశ్వాసం. దేవుడి విశ్వాసం. అమ్మా మీకు ఉంది, దేవుడే సాయం చేస్తాడు. విశ్వాసం ఏం చేస్తే దేవుడు సాయం చేస్తాడు. ఇంకెవరు సాయం కూడా చూడకూడదు, మన దగ్గర ఇంకో సాయం కోసం ఎత్తకూడదు, కాసు కూర్చోకూడదు. దేవుడు ఇస్తాడు అంతే. ఏలియాకి వెళ్ళి చెప్పాడు, కూర్చున్నాడు అంతే. కాగి తెస్తుంది అంటాడు, ఏం ఆలోచించాడు. నీళ్ళు అయిపోతున్నాయి, ఏం మాట్లాడలే. మళ్ళీ దేవుడు ప్రత్యక్షం ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు లేచిపో అన్నాడు అంతే. అంటే దేవుడు ఎల్లు అనేదాకా కదలలేదు. అక్కడ నుంచి నీళ్ళు అయిపోతున్నాయి, ఏం చలనం లేదు. కాదు కొత్తదా రాదా, ఏం బాధ లేదు. ఒకటే ఆయన ఏంటి తెలుసా? నేను దేవుడిని నమ్మా, ఆయన మాట నమ్మి వచ్చా, ఆయన మాట మీద విశ్వాసంతో వచ్చా, దేవుడు నన్ను బ్రతికిస్తాడు అంతే అన్న ఎదురు చూస్తున్నాడు అంతే. ఇప్పుడు మీరు నిజంగా విశ్వాసంతో ఉంటాం అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు ఎలా ఉండాలి తెలుసా? నెల గడుస్తున్నా, రోజు గడుస్తున్నా, అవసరాలు దగ్గర పడుతున్నా, కుటుంబ పోషణ తక్కువైపోతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నా, బాధలు కష్టాలు పెరిగిపోతున్నా, ఒకటే విశ్వాసం. దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు. దేవుడు పోషిస్తా అన్నాడు, పోషిస్తాడు అంతే. దేవుడు ఇస్తా అన్నాడు, ఇస్తాడు అంతే. దేవుడు ద్వారా తెరుస్తా అన్నాడు, తెరుస్తాడు అంతే. ఇక నేను పడను. సందేహం పడితే మళ్ళీ ఏమొస్తుంది? అక్కడ అవిశ్వాసం వచ్చేస్తుంది, అపనమ్మకం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? విశ్వాసం అంటే దేవుడు చేస్తాడా? చేస్తాడు అంతే. మళ్ళీ దేవుడు చేయగలడా? దేవుడు ఇవ్వగలడా? దేవుడు చూడగలడా? దేవుడు మార్చగలడా? మళ్ళీ ఇదే కోణంకి వస్తుంది. అల్ప విశ్వాసం విశ్వాసంలోకి వచ్చేస్తుంది. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? దేవుడు చేస్తాడా? 100% చేస్తాడంతే. దేవుడు ఇస్తాడా? 100% ఇస్తాడంతే. దేవుడు నా జీవితాన్ని మార్చగలరా? ఈ సంవత్సరం కాపని ఎన్ని సంవత్సరాలు కానీ సరే దేవుడు నన్ను మారుస్తాడంతే. దీన్ని ఏమంటారు? విశ్వాసం అంటారు. నేను మారలేను, నా బ్రతుకు మారదిగా, నా జీవితం మారదిగా, నా పరిస్థితులు మారదిగా, మా కుటుంబ వ్యవస్థ మారదిగా. ఇది విశ్వాసం కానే కాదు. ఇప్పుడు ఈ నోవాహు గురించి చెప్పబడుతున్న మాట ఏంటయ్యా అంటే ఆయన కూడా విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట? నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. ఏం కలిగిన వాడే? భయభక్తులు గలవాడై. మరి మనం ఏం కలిగిన వాళ్ళమై? విశ్వాసపరుడు ఎలా ఉంటాడు? భక్తి కలిగిన వాడిగా ఉంటాడు, భయంతో కూడినవాడిగా ఉంటాడు. ఎందుకు? విశ్వాసపరుడు, విశ్వాసంతో జీవిస్తున్నవాడు, దేవుడు ఉన్నాడని నమ్మేవాడు, దేవుడు చూస్తున్నాడని నమ్మేవాడు. కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? భయము భక్తి కలిగి ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు మీరు అందరూ అన్నారు కదా, మాకు విశ్వాసం ఉంది అన్నారు కదా. మీకు విశ్వాసం ఉంది అంటే విశ్వాసం ఉన్నవాడికి ఏముంటుంది తెలుసా? మొదట భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూసేవాడిగా ఉన్నాడు. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు అని నమ్మడమే, దేవుడు నన్ను చూస్తున్నాడని నమ్మడమే, దేవుడు నన్ను ఏం చేసినా కూడా ఆలకిస్తున్నాడు, నేనేం మాట్లాడినా కూడా వింటున్నాడు అని నమ్మడమే. ఇప్పుడు నిజంగా విశ్వాసం ఉందన్న మీరు, కొంతమంది చెప్పలేదు కాబట్టి వాళ్ళు నేను ఏమనట్లేదు, విశ్వాసం ఉందని చేతులెత్తిన మీరు ఏం చేయాలి తెలుసా? ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఒక భయం ఉండాలి. ఏంటో తెలుసా? భయం. దేవుడు చూస్తున్నాడు, నమ్మేవుగా దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడు, ఆయన కళ్ళు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడని నమ్మేవుగా. నమ్మితే నీకు భయం ఉండాలి. రెండో దిక్కే ఉండాలి తెలుసా? నువ్వు ఏది మాట్లాడుతున్నా, ఏది పలుకుతున్నా, ఏది అంటున్నా భయం ఉండాలి. ఒకటి నడుస్తున్నా, రెండు మాట్లాడుతున్నా, మూడోది మన జీవితం ఎలా ఉంటుంది ఏంటనేది భయం ఉండాలి మనకి. ఎందుకు? దేవుడు చూస్తున్నాడని నీకు నమ్మకం ఉంది కదా, దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉందిగా నీకు. ఆయన ఉన్నాడని విశ్వాసం ఉంటే, ఆయన చూస్తున్నాడని విశ్వాసం ఉంటే నువ్వు భయంతో బ్రతకాలి. ఇక ఇంకెలా బ్రతకాలి తెలుసా? భక్తి చేస్తూ బ్రతకాలి. ఎందుకు భక్తి ఎందుకు చేయాలి?
చెప్పావు నువ్వు ఆల్రెడీ. విశ్వాసం ఉంది కానీ దేవుడు ఉన్నాడని. విశ్వాసంతో దేవుడు ఉన్నాడు నమ్మేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? ఆటోమేటిక్ గా భక్తిలోకి వెళ్ళిపోతాడు, ప్రార్థనలోకి వెళ్ళిపోతాడు, వాక్యం చూడడానికి వెళ్ళిపోతాడు, సావాసానికి వెళ్ళిపోతాడు, దేవుడితో దగ్గర అయిపోతాడు. ఎందుకు? నమ్ముతున్నాడు, విశ్వాసంతో దేవుడు ఉన్నాడు కాబట్టి భక్తి చేస్తాడు. మరి ఇప్పుడు మీరు విశ్వాసం అన్న వాళ్ళందరూ మరి రెండు కోణాలు ఉన్నాయి. వల్ల భయము, భక్తి. నోవాహుకు అయితే ఉంది, మీకేమో నాకు తెలియదు కానీ నోవాహుకు అయితే భయము భక్తి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు. ఎవరి రక్షణ కొరకు అంటామా? తన రక్షణ కొరకు కాదు, ఈయన విశ్వాసం ఎంత గొప్ప చూడండి. ఇక్కడ మొదట హేబెలు విశ్వాసం చూస్తే ఆయన నీతి కొరకు, రెండోది హానోకు విశ్వాసం చూస్తే ఆయన దేవుడితో వెళ్ళిపోవడం కొరకు. కానీ ఇక్కడ మూడో వ్యక్తిని చూస్తే ఆయన ఒక్కడు కాదు, ఆయనతో పాటు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు సిద్ధపరుస్తున్నాడు? ఓడ ఏమొస్తుంది? జలప్రలయం ఏమైనా వస్తుందా? సునామీ ఏమైనా వస్తుందా? ప్రళయం ఏమైనా రాబోతుందా? వస్తుందంటారా? దేవుడితో అతనితో మాట్లాడాడు. ఎవరితో? అతనంటే నోవా గారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇదిగో నేను జలప్రలయాన్ని రప్పించబోతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పు, వాళ్ళు విన్నా వినపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఓడ సిద్ధపరచు. ఎలాంటి ఓడ కట్టాలి? 3 అంతస్తుల ఓడ కట్టమన్నాడు. ఉదాహరణకి మీకు కనుక దేవుడు ఏం చెప్తే ఇది చెయ్యండి, ఇది సిద్ధపరచుకోండి అని దేవుడు కనుక మీకు నాకేదని చెప్తే మనం సిద్ధపరచుకుంటామా? ఓడ దాకా వెళ్ళొద్దు, పోనీ సంథింగ్ ఇంకేదైనా అనుకుందాం. అనుకుంటే మనం చేస్తాం. ఆయన చెప్పింది అమ్మా, ఆయన చెప్పింది వింటావా? మీరు అంటారు అంటారు అంటారు, అది మీకే తెలియాలి. సరే, నోవాహుతో చెప్పాడు, హెచ్చరించబడ్డప్పుడు నోవాహు ఏం చేశాడు తెలుసా? ఆయన చెప్పినట్టు సిద్ధపరిచాడు. చూసే వాళ్ళందరూ ఎలా అనుకున్నారు? పిచ్చోడు, నీళ్ళే లేవు, అసలు వర్షాలే పడట్లేదు, కరువు వచ్చేస్తుంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఇంత పెద్ద ఓడ చేస్తున్నాడు, దీన్ని లేపాలి అంటే ఎంత వాటర్ రావాలి అని పిచ్చోడు చూసినట్టు చూస్తున్నారు. కానీ నోవాహు పిచ్చోళ్ళగా లేడు, విశ్వాసంతో దేవుడు చెప్పింది చేస్తాడన్నటువంటి నిరీక్షణతో ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఎలా ఉండాలి తెలుసా? బయట నిన్ను పిచ్చోళ్ళ చూడండి, నీ ఇంట్లో నిన్ను పిచ్చోళ్ళ చూడండి, కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? మనం పిచ్చోళ్ళగా ఉండకూడదు. నిరీక్షణతో దేవుడు చేస్తాడు, నాకు చెప్పాడని విశ్వాసంతో సాగేవారిగా ఉండాలన్నమాట. కానీ మనం అలా ఉంటామా? ఒకవేళ ఒకళ్ళిద్దరు ఎవరన్నా చెప్పారనుకోండి, ఇక మూడోసారికి మనం మానేస్తాం, ఇక చేయడమే మానేస్తాం, మనం ఉండటమే మానేస్తాం. కానీ దేవుడు వాక్యమును, దేవుడు చెప్పిన మాటని నోవాహు ఏం చేశాడు తెలుసా? విశ్వసించేశాడు. విశ్వసించడమే కాదు, నోవాహు ఏం చేశాడు తెలుసా? ఓడని సిద్ధపరిచాడు. సిద్ధపరిచి ఏం చేశాడు? వారందరినీ. ఇప్పుడు విశ్వాసం బట్టి ఏం కలిగిందో తెలుసా? రక్షణ కలిగింది. మొదటిది నీతి కలిగింది, రెండోది జీవం కలిగింది, మూడోది రక్షణ కలిగింది. ఈ రోజు ఒక వ్యక్తి నీతి బతకట్లేదంటే, ఒక వ్యక్తి జీవంతో బ్రతకట్లేదంటే, ఒక వ్యక్తి రక్షణ కోల్పోతున్నాడంటే కారణం ఏంటి తెలుసా? మొదట విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. విశ్వాసం పోయిందా నీతి పోద్ది, విశ్వాసం పోయిందా జీవం పోద్ది, విశ్వాసం పోయిందా రక్షణ పోద్ది. ఇప్పుడు రక్షణ కావాలన్నా విశ్వాసంతో ఉండాలి, నీతి కావాలన్నా విశ్వాసంతో ఉండాలి, లేకపోతే జీవం కావాలన్నా విశ్వాసంతో ఉండాలి. ఒకవేళ ఇవి ఉన్నా కానీ పోతున్నాయా, నీ విశ్వాసం తగ్గిపోతుందేమో, నీ విశ్వాసం సన్నగిలిపోతుందేమో, నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుని అవిశ్వాసిగా, అల్ప విశ్వాసిగా, సందేహపడుగా మారిపోతున్నాయేమో. మాటి మాటికి దేవుడు ఉన్నాడా, దేవుడు చేస్తాడా, దేవుడు ఇవ్వగలడా, దేవుడు చూస్తున్నాడా, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నా స్థితిగతులు ఏంటి అని అనాలోచితంగా అవిశ్వాసంగా మాట్లాడుతున్నావేమో. అయితే దేవుడు ఈ రోజు అంటుంది ఏమని తెలుసా? విశ్వాసం కోల్పోతున్నావు, అందుకే నీ జీవితంలో నీతి పోతుంది, నీ జీవితంలో జీవం పోతుంది, నీ జీవితంలో రక్షణ కోల్పోతున్నావు. ఈ 3 పోయినోడి జీవితం ఎలా ఉండదు తెలుసా? ఎలా ఉండదు చెప్పండి సార్? ఏముండదు, ఇక అంత ఘోరంగా భయంకరంగా మారిపోతుంది. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఈ సంవత్సర యాత్రలో దేవుడు మనల్ని ఎంతగానో నిజం, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా ప్రభు మనల్ని ఏం చేశాడు? కాచి కాపాడాడు. ఇగో ఈ దినం వరకు కూడా, ఇంకా 2 రోజులు అయితే నెల అయిపోద్ది, ఈ సంవత్సరం కూడా అయిపోద్ది. మరి ఇంతవరకు కూడా ప్రభు ఏం చేశాడు? కాచి కాపాడాడు. ఎందుకని? నమ్మదగిన వాడు కాబట్టి,
మనం నమ్మదగిన వాళ్ళం, కానీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం కాపాడాడు. నిజం, కానీ ఎవరు సాక్ష్యాలు చెప్పరు, కానీ ప్రభు కాపాడాడు. నిజం. ఎందుకు? మన విశ్వాసం. మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. ప్రభు నువ్వు చేస్తావయ్యా, నువ్వు తప్ప మాకెవరు, నీ వైపు చూస్తున్నావు, నీవే మాకు ఆధారం. ఏది ఏమైనప్పటికీ నువ్వే చేయాలి, మాకు ఇంకే ఆధారము. భక్తుడు కూడా అదే అంటాడు, మాకు ఏ దిక్కు లేదయ్యా, మాకెవరు లేరు, మాకు ఆధారపడతాకి ఎవరు లేరు, మా ఆశ్రయ నీవే, మా ఆధారం నీవే, ఏదైనా నువ్వే చేయాలి. ఊరికి నిల్చుండి చూడు, నేను చేస్తా యుద్ధం, నువ్వేం చేయవసరం లేదని చెప్పి గొప్ప రక్షణ కార్యం జరిగించాడు అక్కడ. నిజం. మనకి విశ్వాసం ఉంటే చాలు తెలుసా, కొండలు పెకరించగలిగిద్ది, పరిస్థితులు మార్చగలిగిద్ది, జీవితం తలక్రిందులుగా చేయగలిగిద్ది, ఏదైనా చేయగలిగేది విశ్వాసం. విశ్వాసంతో గొప్ప కార్యాలు చూశారు ఆ రోజుల్లో. విశ్వాసంతో భర్తలు మార్చుకున్నారు, విశ్వాసంతో భార్యలు మార్చుకున్నారు, విశ్వాసంతో గొప్ప గొప్ప కార్యాలు చూడగలిగారు. కానీ ఈరోజు మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఒకనొక సమయంలో దేవుడు అంటాడు, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా. ఆ స్త్రీ విశ్వాసం ఎలా కనబడింది దేవుడి దృష్టికి? చాలా గొప్పగా కనబడింది. సనుగులు వస్తున్నా, సంశయాలు వస్తున్నా, దేవుడు కూడా కాదు అని పోంటున్నా కూడా అవి ఎలా నిలబడింది తెలుసా? మీరు ఏమైనా అనుకోండి, ఎన్నైనా అనుకోండి, నాకు ఇది చేస్తాడంతే, నీ కథలు అంతే, నాకు దేవుడు చేస్తాడని నమ్మకం నాకు ఉందంతే అని నిలిచిపోయింది అక్కడ. ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసం చాలా గొప్పది. ఈరోజు మన విశ్వాసం కూడా ఎలా మారాలి? గొప్పగా మారిపోవాలి. ఎలాంటి కార్యాలైనా ప్రభు చేయగలడు, ప్రభు ఇవ్వగలడు, ప్రభు జరిగించగలడు. అందరు అసాధ్యం అంటున్నా, ప్రభుకు సాధ్యమే. అందరూ జరగదంటున్నా, చెప్పాలి ప్రభు జరిగిస్తాడు. ఒక నిన్ను చూసి నువ్వు మారవు, ఇంకా మారవు, వచ్చే సంవత్సరం కూడా మారవు, వచ్చే సంవత్సరం కూడా మారు నిజమే, ఇంకా 10 సంవత్సరం కూడా మారు నిజమే, కానీ నా ప్రభు నన్ను ఎప్పుడు మార్చాలనుకుంటాడో అప్పుడు మాత్రం ఖచ్చితంగా నన్ను మార్చుతాడు అన్న విశ్వాసం మనకు రావాలి. ఇప్పుడు అందరూ అంటారు, ఏమంటారు? నీ బతికింతేరా, ఈ సంవత్సరం ఇంతే, వచ్చే సంవత్సరం అంతే ఉంటుంది, నీ బతుకు మాత్రం. ఇప్పుడు మనం ఏమనాలి? వాళ్ళు తనకపోయి లోపల మనం ఏమనుకోవాలి? ఈ సంవత్సరం మారదా, నెక్స్ట్ ఇయర్ కూడా మారదా, ఇంకో 10 సంవత్సరం మారదా, అయినా పర్లేదు, బాధే లేదు. కానీ నా ప్రభు ఎప్పుడు మార్చాలనుకుంటాడు, నా ప్రభు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడు, ఆ సమయం కాలం నా దేవుడి చేతిలో ఉంది. ఆ టయానికి మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఆ విశ్వాసం నాకుంది. మరి నీకుందా? ఏంది మీరు మాట్లాడాలి, మరి మీకుందా? నీకుంది. ఎప్పటికైనా కానీ ఆయన సమయం, మన సమయాలు కాదు, కాలం సమయం ఆయన చేతిలో ఉంది. ఆ సమయం ఆయన అనుకున్న సమయం, మనం అనుకున్న సమయాలు కాదు, ఆయన అనుకున్న సమయం. నేను అనుకున్న సమయంలో మారకపోవచ్చు, నువ్వు అనుకున్న సమయంలో నేను మారలేకపోవచ్చు, కానీ నా దేవుడు ఒక సమయం పెట్టుకున్నాడు నేను మారడానికి. ఆ సమయం కల్లా దేవుడు నన్ను మారుస్తాడు. ఎందుకంటే మార్చువాడు నమ్మదగిన వాడు. మార్చువాడు ఎవరండి? నమ్మదగిన వాడు. ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు, ఆయన నమ్మిన వారు కలవరపాడు. నిజం, ఆయన నమ్ముతున్నాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం, మనం సిగ్గుపడము. ఒకవేళ ఇప్పుడు సిగ్గుపడుతున్నా, ఒకవేళ తలదించుకుంటున్నా, రేపొద్దున తల ఎత్తి నిలబెట్టుకునే కృపతో నింపగలిగిన వాడు మనం సేవిస్తున్న దేవుడు. మరి అలాంటి దేవుడు మనం సేవిస్తుంటే మరి అవిశ్వాసులుగా ఉండొచ్చా, అపనమ్మకస్తులుగా ఉండొచ్చా, సందేహించే వారికి ఉండొచ్చా? అస్సలు ఉండకూడదు. ఎందుకో తెలుసా? హేబేలు విశ్వాసాన్ని బట్టి, హానోకు విశ్వాసాన్ని బట్టి, నోవాహు విశ్వాసాన్ని బట్టి, ఈ ఎబ్రీ పత్రిక చదువుకుంటా పోతే వారందరూ కూడా విశ్వాసాన్ని బట్టి అని ఉన్నది. వారందరి సంగతి పక్కన పెట్టి ఇప్పుడు నీ సంగతి చెప్పు. ఇప్పుడు నువ్వు, ఇప్పుడు నేను విశ్వాసాన్ని బట్టేనా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఇప్పుడు మనం నీతిమంతులం కాదు, కానీ విశ్వాసం ఉంటే నీతి వస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, దేని గురించి ఆలోచించాడు. ఎలా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం గడిచిపోయింది, ఈ సంవత్సరం గడవదా? పోయిన నెల గడిచింది, ఈ నెల గడవదా? ఈ జీవితం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ల నుంచి గడిచిపోతుంది, కొన్నేళ్ళు గడవదా? ప్రభు గడిపిస్తాడు, గడుస్తాయి కూడా. మరి దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం లేకపోతే మాత్రం గడవదు, చాలా కష్టతరంగా ఉంటుంది. నిజం. ఒక సాక్ష్యం చెప్తాను నేను. 7వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం నేను ఆయన కూడా వెళ్తాను. చాలా తక్కువ మందికి తెలిసింది, ఒక 2-3 తెలుసు, అందరికీ తెలియదు కానీ చెప్తున్నా. వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతంలోకి వచ్చేసరికి నేను స్పీడ్గా వెళ్తాను, ఎందుకంటే జర్నీ వెళ్ళాలి కాబట్టి స్పీడ్గా వెళ్తాను. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైందంటే బండి స్కిడ్ అయిపోయింది. వాస్తవంగా చచ్చిపోవాలి, అంటే ఆ స్పీడ్లో స్కిడ్ అయితే బండి ఈడ్చుకుండా పోద్ది, చాలా కష్టమే. కానీ ఒక్కసారి ఏదో పెద్ద చీకటి వచ్చేసినట్టు నన్ను ఆవరించినట్టు అనిపించింది. మళ్ళీ ఎమ్మంటే నేను ఏమనుకున్నాను తెలుసా? స్కిడ్ అయిపోతుంటే జారుతుంది. ఆల్రెడీ ముందు టైరు ఇట్లా వచ్చింది, వెనక టైర్ ఇట్లా వచ్చేసింది.
ఆ టైంలో నేనేమనుకున్నా అంటే కాలు కింద పెట్టి యేసు రక్తమే చేయమనుకుని మళ్ళీ ఎమ్మడిని బండిని కంట్రోల్ చేసుకున్నా. ఒక క్షణం అనిపించింది నాకు, మొత్తానికి సైతాను చేద్దాం అనుకున్నాడు, కానీ నా ప్రభు ఏమి చేయలేకుండా కాపాడగలిగాడు. ఎందుకు కాపాడగలిగాడు? నేను ఎప్పుడు వెళ్తున్నా ఒకటే నా విశ్వాసం, ప్రభు కాపాడితే వస్తా, ప్రభు కాపాడకపోతే రా. ఎందుకంటే నా ప్రాణము ఆయన చేతిలో, నన్ను కాపాడడం ఆయన చేతిలో ఉంది. ఆయన కాపాడితే బ్రతుకుతా, ఆయన కాపాడకపోతే బ్రతకలేదు. కానీ ఇప్పుడు నాకేం ఉండాలి? నేను వెళ్ళు మార్గాల్లో, నేను నడిచే మార్గాల్లో, నేను వెళ్తున్న పరిస్థితుల్లో నన్ను ఆయన కాపాడుటకు, లేదా నాకున్న పరిస్థితుల్లో నన్ను విడిపించుటకు ప్రభు సమర్థుడు, శక్తిమంతుడని నేను విశ్వసించగలగా. ఇప్పుడు విశ్వసించలేకపోయాననుకోండి, కాపాడబడటమే ఉండదు, పోవడమే ఉండదు. నిజం, తెల్లారితే సెమీ క్రిస్మస్ నాకు అర్థమైపోయింది. మొత్తానికి సాతాను ఏదో మొత్తానికి కలిపి చేద్దాం అనుకున్నాడు, కానీ ప్రభు చేయకుండా కాపాడు. కారణం ఏంటి? నాకేముంది? విశ్వాసం ఉంది. ఎలాంటి పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి, ప్రభు నన్ను కాపాడుతాడన్న విశ్వాసం నాకుంది. కాబట్టి నా విశ్వాసం నన్ను ఏం చేసింది? నిలబెట్టింది. ఇప్పుడు అదే విశ్వాసం నాకు లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక అపాయం వస్తానే ఉంటుంది, ఏదో రీతిగా ఎక్కడోసాట ఏదో సంథింగ్ జరగాలని ట్రై వస్తానే ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా దేవుడు కాపాడుతూనే ఉంటాడు, ప్రతి సంవత్సరం కూడా రక్షిస్తూనే ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? తన యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. ఆయన ఎవరు? భూమికి, ఆకాశానికి, సర్వ సృష్టికి కారణభూతుడైన సృష్టికర్త అయిన దేవుడిని మనం సేవిస్తున్నాం. మరి ఆ దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు చెప్పండి? విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆ సృష్టికర్త అయిన దేవుడు నమ్మగలిగితే ఈ సృష్టి ఏమైపోతుందో తెలుసా? నిజం, సైతాన్ అంది, తన గురించి చేయ వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు అని ఆయన అంది. ఎలా అనగలిగింది? వాళ్ళు ఉన్న విశ్వాసం అంత గొప్పగా మారిపోయింది. కానీ ఈరోజు మనం మారిపోతున్నాం, మన విశ్వాసం మారిపోతుంది, కానీ మన పరిస్థితుల్ని మన విశ్వాసం చేత మార్చలేకపోతాం. మనకున్న సమస్యల్ని విశ్వాసం చేయించలేకపోతున్నాం, మనకున్నటువంటి బలహీనతల్ని విశ్వాసం చేత చేయించలేకపోతున్నాం, నువ్వు నేను కూడా. కానీ మనందరం కూడా ఏం చేయాలి? ఈరోజు వాక్యాన్ని బట్టి విశ్వాసం ఎదగాలి. ఏదేమైనా కానీ, ఎన్నైనా రాని, ఎలా అయినా ఉన్నాయి, ఏం జరగని, మన బ్రతుకులు, మన జీవితాలు ఎలాగైనా మారిపోయి, కానీ ఒకటి ఉండాలి మనందరికీ. ఏంటిది? ఉందా? అది అమ్మా ఉందా? ఉందా? ఉండాలి. ఏమని ఉండాలి? పోతున్నాడా ప్రభా? పోని. ఎక్కడ పోతాడా? తిరుగుతున్నాడా? తిరగని. మాట వినట్లేదా? వినకపోని. వీళ్ళు నేను చెప్పింది ఆలకించట్లేదా? ఆలకించకపోని. వీళ్ళు నేను ఉండమన్నట్టు ఉండట్లేదా? ఉండకపోని. ఏమైనా జరగ